దేవుని పిల్లలారా, యేసయ్య ప్రేమ గొప్పది, నిజమే కదా. యేసు ఒక్కడే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నవాడు. ఆయనకి కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేవు. ఈరోజు ఒకవేళ నీ అన్న, మీ చెల్లి, మీ అక్క, ఒకవేళ తోబుట్టులు ఎవరైనా నువ్వు బాధపడుతుంటే వచ్చి పలకరించేవారు ఎవరు లేరు. అలాగే నువ్వు బాగుపడితే ఓర్చేవారు కూడా లేరు. నిన్ను గూర్చి ఆలోచించేవారు ఎవరు లేరు. ఈ రోజున మనం చూస్తున్నాం, ఎవరి స్వార్థం వాళ్ళది. కానీ దేవుని పిల్లలారా, నీ గుండెలో బాధ ఎవరు అర్థం చేసుకోలేరు. ఒకవేళ నువ్వు పాడైపోయావా, ఒకవేళ నీ జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయిందా, నిన్ను చూసి నవ్వుకుంటారు తప్ప నిన్ను బాగు చేయాలని, నీకు చెయ్యందించి నేను పైకి లేపాలని అనుకునేవారు ఎవరు లేరు. కానీ దేవుని పిల్లలారా, యేసయ్య అటువంటి వాడు కాదు. నీ జీవితాన్ని ఆశీర్వదించాలని, నువ్వు బాగవ్వాలని, నీ స్థితిగతులను మార్చాలని, నువ్వు కూడా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని యేసయ్య ఆశిస్తున్నాడు. బంధకాల్లో ఉన్న నీకు ఆయన విడుదల పరచాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, 2025 సంవత్సరాల క్రితం మరి తనకున్న మహిమనంతా వదులుకొని, తనకున్న సౌభాగ్యాన్నంతా వదులుకొని, తనకున్న సర్వస్వాన్ని వదులుకొని నీ కోసం, నా కోసం దీనుడుగా, రిక్తుడుగా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు. ఎవరిని వెతుక్కుంటూ నాన్న? మనల్ని వెతుక్కుంటూ. ఎవరు వచ్చారు? నిన్ను వెతుక్కుంటూ. నిన్నెవరైనా వెతికారా ఎప్పుడైనా? నిన్ను గురించి ఆలోచించారా ఎప్పుడైనా? నీ గురించి విచారించారా ఎప్పుడైనా? ఎవరైనా? ఎవరు నీ గురించి ఆలోచించలేదు. కానీ నిన్ను వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటారు, ఎవరిని వెతుక్కుంటూ వచ్చారంటే నశించిన దానిని వెదకి, అక్కడ రాశారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. బా, ఎంత చక్కని మాట. నాకు చాలా నచ్చిన వాక్యం అది నాకు చాలా నచ్చిన మాట. అది దేవుడే మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని ఎవరు వెతుకుతారు? మనుషులు గొప్ప స్థాయిలో ఉన్న వారితోనే కదా స్నేహం చేసేది. గొప్ప స్థితిలో ఉన్న వారిని మనం వెతుక్కుంటూ వెళతాం కదా, వారితో స్నేహం చేయాలని, వారితో సంబంధాలు పెంచుకోవాలి. నీ బిడ్డకు మ్యారేజ్ చేయాలంటే నువ్వేం చేస్తావు? గొప్పవారు ఎవరున్నారా అని వెతుకుతావు, గొప్ప సంబంధం ఏదా అని వెతుకుతావు, అంతే కదా. లో స్థాయిలో ఉన్నవారిని చేయాలనుకుంటావా? అనుకో. నశించిన దానిని ఎవరు వెదకరండి, పాడైపోయిన దాని గురించి ఎవరు విచారించరండి. కానీ నా దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మనమందరూ నశించిపోయి ఉన్నాం. ఒకప్పుడు లోకంలో, పాపంలో, శాపంలో నశించిపోయిన మనల్ని, నష్టపోయిన జీవితాలతో, పాడైపోయిన బ్రతుకులతో, అంధకార జీవితాలతో, ఎవరికి ఉపయోగం లేని జీవితాలతో, ఏ అర్హత యోగ్యత లేని బ్రతుకుల్లో మనం ఉంటే మనల్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు
ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసయ్య చాలా ప్రేమమూర్తి. ఆయన ప్రేమ ఈ లోక ప్రేమ వంటిది కానే కాదు. మనుషులు ఎప్పుడు ప్రేమిస్తారంటే డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే, పేరుంటే, పలుకుబడి ఉంటే, అందం ఉంటే, ఏదైనా హోదాలో ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు. ఇవన్నీ కోల్పోయినప్పుడు ఎవ్వరు నీ దగ్గరికి రారు. నీ పేరు కూడా ఎవ్వరు తలవరు. చుట్టూ ఎంతో బలంగా ఉన్నా ఒంటరిదానివిగా ఉంటావు. దేవుని పిల్లలారా, మనుషుల ప్రేమ అటువంటిది, కానీ దేవుని ప్రేమ గొప్పది. అందుకని తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన కోసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నీకు నాకు బహుమానంగా యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన నీ జీవితాన్ని నా జీవితాన్ని రక్షించాలని ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాపంలో శాపంలో మనం ఉంటే ఆ భయంకరమైన శాపం పాపం మనల్ని నిత్య నరకానికి తీసుకొని వెళ్ళద్ది. ఆ నరక పాశంలో మనం ఉండకూడదని దేవుడు ఆ బంధకాల్లోంచి విడిపించి నిత్య రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితాన్ని బాగు చేయాలని ఆ పాపంలో అంతా కూడా తన మీద వేసుకున్నాడు. పాపం వల్ల మనం నరకానికి వెళ్ళిపోతామని ఆ పాప శిక్ష అంతా దేవుడే భరించి ఉన్నాడు. యేసే భరించి ఉన్నాడు. నీకు నాకు రావాల్సిన దోష శిక్ష అంతా యేసయ్యే కలువరి శిలువలో భరించి ఉన్నాడు. ఆయన యొక్క రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మన ప్రతి పాపాలు ఆయన కడిగి ఉన్నాడు. రే దేవుని బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నిన్ను నన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, నీ జీవితాలను బాగు చేయడానికి. ఇదిగో అపవాది నీ జీవితాలను పాడు చేసి, నీ జీవితాన్ని పతనం చేసి, రోగాలు కలిగించి శాపగ్రస్తమైన జీవితంలో నేను తీసుకుని వెళ్ళిపోతే ఆ శాపగ్రస్తమైన ఆ బంధకాల నుంచి నేను విడిపించి నీ జీవితాన్ని ఆశీర్వదించి ఉన్నతమైన ఆయన రాజ్యంలోకి చేర్చాలన్నదే దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పిల్లలారా, అందుకే యేసు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. చాలామంది అంటారు ఆయన ఒక కులానికి చెందినవాడు, కొన్ని వర్గాలకు చెందినవాడు అని. లేదండి, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు స్తోత్రం చెప్తారా?